రేపే అత్యంత శక్తివంతమైన అమావాస్య తిథి రాబోతుంది. ఈ రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. మీ జీవితమే మారిపోతుంది. మీ కష్టాల నుండి బయటపడతారు. ఈ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం పాటించండి. ఒక చిన్న గిన్నెలో బియ్యాన్ని తీసుకోండి. అందులో కర్పూరపు బిళ్ళలు వేయండి. వాటిని తీసుకుని వెళ్లి రాత్రంతా కూడాను మీ ఇంటి సింహద్వారం పక్కన ఉంచండి. ఉదయాన్నే స్నానం చేసిన తరువాత మీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను తలచుకుంటూ మీరు ఆ కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత అందులో ఏదైతే బియ్యం ఉంటాయో ఆ బియ్యాన్ని తీసుకుని వెళ్లి మీరు పక్షులు తినే విధంగా ఏదైనా చెట్టు కింద వెయ్యండి. మీరు ఈ విధంగా ఈ రోజున గ్రహణంతో కూడుకొని వస్తున్న అమావాస్య తిథి చాలా పరమ పవిత్రమైంది, పవర్ఫుల్ అండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీకు పితృ దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాల వలన మీకు అన్ని కార్యాల్లో ఇబ్బందులు, మొదలుపెట్టిన అన్ని పనుల్లో కూడాను ఆటంకాలు, అడ్డంకులు వస్తుంటాయి. అవన్నీ తొలగిపోతాయి. ఇలా చేస్తే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీకు ఇంకా ఇతరత్రా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి.